కేటీఆర్, హరీష్ రావు, కుమ్మక్కయ్య, ఉన్నటువంటి శాసనసభ్యులు అందరు కలిసి చేస్తున్నటువంటి ఒక నెత్తుటి పరాకాష్ట కార్యక్రమం అంటే నయీముద్దీన్ హత్యకు వాళ్ళ యాదాద్రి చుట్టూ విస్తరించదలుచుకున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వైరుధ్యాల పరిధిని నయీంని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొచ్చింది తప్ప ఢిల్లీలో చచ్చిపోయినటువంటి అన్యాయానికి ప్రతీకారము లేకపోయింటే ఇవాళ తెలంగాణ 20 ఏళ్ళ ఉద్యమం ముందు మన కళ్ళ ముందు ఉన్నటువంటి వాళ్ళు ఇంకా బతుకునేవాడు, వాళ్ళు కించుని బతుకునేవాడు, బతులు మల్లేసి బతుకునేవాడు, ముక్క కల్లాక బతుకునేటువంటి వాడు, శ్రీరామ్ యాదవ్ బతుకునేటువంటి వాడు. ఇంతమంది బతుకున్నటువంటి నయీముద్దీన్ కేవలం మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే, పొట్టలు పెట్టుకుని వైద్యం కోసమే తప్ప మా కోసం కాదు. అయినా సుదీర్ఘకాలం కన్నీళ్ళని అనుభవించక కష్టాలు అనుభవించక ఇంతకాలానికైనా కూడా ఎదగడని చెప్పి సంతోషపడ్డాం. కానీ వాళ్ళ రాష్ట్రంలో ఏం రావాల్సినది? తెలంగాణ రాష్ట్ర సభలో ఏం కోరుకున్నాం మేము? మీరు అనేక సార్లు భువనగిరి వేదిక, సూర్యాపేట వేదిక చాలాసార్లు చెప్పారు, భారతదేశంలో పట్టే తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధికమైన ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. అత్యధికంగా బీసీలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కూడా బీసీల కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాలు చేయవలసిన అవసరం ఉన్నది, రిజర్వేషన్ అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. నిధుల్లో కూడా ఉద్యోగాల్లో కూడా వారికి స్పష్టమైనటువంటి కేటాయింపులు జరగాలన్నారు. కానీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తున్నారు? ఎవరికి పిండ వేస్తున్నారు? మీరు ప్రకటించినటువంటి చైర్మన్లలో లేకపోతే మిగతా వార్డులలో కూడా మీరు ఇస్తున్నటువంటి పద్ధతి, కుల పద్ధతి ఏమిటి? మీరు ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటి? తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో కూడా ఎవరైనా ఇవాళ అట్టడి వర్గాలకు ప్రాధాన్యం ఉన్నదా? కనీసం అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి తెలంగాణ చిన్న కాంట్రాక్టర్లకైనా అవకాశం ఉన్నదా? బహుశా రాష్ట్రంలో నాకు తెలిసి దేశంలో ఎవరు జరిగిన ఉత్సాహానికి మనందరం రోడ్డెక్కి సీమాంధ్ర కాంట్రాక్టర్ అయినటువంటి మెగా కృష్ణారెడ్డికి పైపులతోటి మిషన్ భగీరథ నడుతుందంటే మిషన్ భగీరథకు మెగా కృష్ణారెడ్డి చేసినటువంటి కంట్రిబ్యూషన్ ఏదైతుందో అది చాలా గొప్పదని చెప్పేసి పాలే వ్యక్తిగత సందర్భంగా శాలువా కప్పి సన్మానించినటువంటి గొప్ప మనసు